ఏంటి నా కూతురి మీదే అరుస్తున్నావు? చెయ్యి కూడా లేపుతున్నావు? అమ్మా సహస్ర, మాట్లాడే ముందు నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నువ్వెవరి గురించి మాట్లాడినా నాకు కోపం రాదు, కానీ నా భర్త గురించి కానీ నా కొడుకు గురించి కానీ మాట్లాడితే నేను తట్టుకోలేను. సరే యమునా, ఆ విషయం గురించి వదిలేద్దాం. ఇప్పుడు మాత్రం లక్ష్మికి మేము చూసిన పెళ్లి కొడుకుతోనే పెళ్ళవుతుంది. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి లక్ష్మిని ఈ ఇంట్లోంచి పంపించేయటం జరుగుతుంది. ఏ లక్ష్మి, వాళ్ళ ముందు పిచ్చి పిచ్చిగా వాగావంటే నీ పుచ్చ పేలిపోతుంది. రావే బయటికి రా. వదినా, అమ్మ వదినా, అమ్మగారు వదినా. అయ్యో, సరుకుల కోసం వచ్చి సరుకుల సీటే మర్చిపోను. ఈ మధ్య నాకు మధ్య బాగా ఎక్కువైపోయింది. నా మాట వినండి అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా, ప్లీజ్ అమ్మగారు, నన్ను వదలండి. చూడు లక్ష్మి, నీకిష్టం ఉన్నా లేకపోయినా ఇతనే పెళ్లి కొడుకు. ఇతనితోనే నీ పెళ్ళవుతుంది. ఓహో, కిందకు ఆటో వచ్చింది ఎందుక? లక్ష్మణ్కి పెళ్లి చూపులు పెట్టినారా? లక్ష్మణ్కి ఇష్టం లేకుండా ఈ పెళ్లి కుదిర్చే ప్రయత్నంలో ఉంటున్నారు. వెంటనే ఏహర్బాబుకి విషయం చెప్పాలి. ఏహర్ బాబు బేటి ఫోన్ ఎత్తట్లేదు. ఎలాగైనా పెళ్లి చూపులు ఆపాలి, లేకపోతే లేనప్పుడు గొడవలు జరిగిపోతాయి. అర్జెంటుగా ఏహర్ బాబుకి విషయం చెప్పాలి. మీరు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారని, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే విషయంలో కానీ, క్లయింట్స్ని డీల్ చేసే విషయంలో కానీ మీకంత అనుభవం లేదని, నా దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడానికి వచ్చారని మా అత్తయ్య చెప్పింది. మీరు ఏ సలహాలు సూచనలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే తెలీదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దాట్? మన కన్స్ట్రక్షన్ రంగంలో ఈ మధ్య మీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది సార్. దానికి కారణం మీరు చేజిక్కించుకున్న ప్రాజెక్ట్స్, మీరు అద్భుతంగా ఫినిష్ చేసి ఇచ్చిన నిర్మాణాలు. మీరు ఇంతలా పేరు సంపాదించారంటే దాని వెనకాల ఎంతో కృషి, పట్టుదల ఉండే ఉంటాయి సార్. మీరు ఫాలో అయ్యే పద్ధతులు, మీరు తీసుకునే నిర్ణయాలు, ఇలాంటివి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మాకు కూడా ముందు ముందు హెల్ప్ అవుతాయి సార్. యా, నౌ ఐ అండర్స్టూడ్. చూడండి, ఏ రంగంలో అయినా సరే మనం చేయాలనుకున్న పని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి, దానికి మించిన పట్టుదల ఉండాలి. అన్నిటికీ మించి మనం సాధించే వరకు మన గుండెల్లో సహనం ఉండాలి. ఆ సహనం ఉంటే ఓటమి వచ్చినప్పుడు ఒరిగిపోకుండా మరొక ముందడుగు వేయాలనిపిస్తుంది. ఆ సహనం లేకపోతే ఓటమిని చూసి వెనకడుగు వేయాలనిపిస్తుంది. సక్సెస్ అనేది వడ్డిస్తే వచ్చిన విస్తరేం కాదు. ఒక రైతు దుక్కి దున్ని, దమ్ము పట్టి, విత్తనాలేసి ఆ పంట పెరిగే వరకు ఎంతో కృషి చేస్తాడు.
ఆ కృషికి ఫలితమే కొంతకాలం తరువాత పంటని అందుకుంటాడు. సక్సెస్ కూడా అలాంటిదే. సక్సెస్ని అందుకునే వరకు అలసిపోకుండా ప్రయత్నించాలి. చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. ఇలాంటి మోటివేషన్ స్పీచ్ వింటే మాకు కూడా ఏదో సాధించాలన్న తపన పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే, యూర్ ఆల్వేస్ వెల్కమ్. సలహాలు సూచనలు తీసుకుంటే సరిపోదు. అసలు మీలో ప్రతిభ ఉందో, మీరు ఎంత టాలెంటెడో నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తోంది. మీరు ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే మీరు సొంతగా ఏమైనా ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి ఉంటే అవి కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మిస్టర్ భాస్కర్, కెన్ యూ స్టార్ట్? యాక్చువల్లీ సార్, అంబిక, విహారీ ఏంటి మనకి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? నాకు కూడా అదే అర్థం కావడం లేదు. వీళ్ళకి కొంచెమైనా సబ్జెక్ట్ ఉందంటావా? విహారీ ఇంత ట్విస్ట్ ఇస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళందరూ డమ్మీ కాళ్ళు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏమో. భాస్కర్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ, నా ముందు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు కంగారు పడకండి. అది ఎలా ఉన్నా నేను రిసీవ్ చేసుకుంటాను. ప్లీజ్ గో అహెడ్. భాస్కర్, కమాన్ భాస్కర్, చెప్పు. చెప్పమంటున్నాడు కదా, చెప్పండి. యాక్చువల్లీ సార్, రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. దాని ప్లానింగ్ ఎలా ఉందంటే, అంబికా, సుభాష్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అంతా నాకే తెలుసు, అంతా నేనే చేయగలను అని ఎప్పుడు చూసినా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడేంటి గాలి తీసిన బెలూన్ లాగా బిక్కముఖం వేసుకొని చూస్తుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? మీరు బేసిక్ థింగ్సే చాలా మిస్ అయిపోయారు. ఇంక ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అండ్ మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని కూడా నేను అనుకోవటం లేదు. అంటే సార్ అది ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీరు సబ్జెక్ట్ ఇంకా కొంచెం సంపాదిస్తే బెటర్. సో కెన్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? అత్తయ్య, వీళ్ళకి మన ఇండస్ట్రీకి కావాల్సినంత నాలెడ్జ్ లేదు. పాపం అనవసరంగా దిగి బుక్ అయిపోతున్నట్టున్నారు. మిస్టర్ కళ్యాణ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్. కళ్యాణ్ గారు, చెప్పండి. Mr. Kalyan, please wait outside. Mr. Vamshi, can you please explain your project? Vamsi.
కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్? ఇక్కడికి వచ్చిన ఎవ్వరికి బిజినెస్ చేసే కెపాసిటీ ఉన్నట్టు కనిపించడం లేదు. అందరూ రోడ్డు మీద మిర్చి బచ్చి వేసుకునే బ్యాచ్ లాగే కనిపిస్తున్నారు. వీళ్ళందరినీ యంగ్ బిజినెస్ మెన్స్ అని అంబిక పరిచయం చేసింది. వీళ్ళు యంగ్ బిజినెస్ మెన్స్లా లేరు, దొంగ బిజినెస్ మెన్స్లా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. అదే వాట్ ఇస్ దిస్? అసలు వీళ్ళందరినీ చూస్తుంటే మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేనట్టు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళతో నాకు మీటింగ్ అరేంజ్ చేసావేంటి? విహారీ, కొత్తగా కంపెనీ పెట్టిన వాళ్ళు అనుభవజ్ఞుల దగ్గర సలహాలు కావాలని కోరుకున్నారు. పాపం మన సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు అనుకున్నాను. కానీ ఇంత బుర్ర తక్కువ వాళ్ళని నేను అనుకోలేదు. అంబిక ఖచ్చితంగా ఏదో గేమ్ ప్లాన్ చేస్తోంది. అందుకే పనికిరాని బొప్పాయి గింజల లాంటి వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ మెన్స్ అన్నట్టు పరిచయం చేసింది. అంబికతో ఆడుకోవడానికి నాకు ఇదే కరెక్ట్ టైం. చెప్తా, ఆ దామోదర వాళ్ళు అంబిక వాళ్ళ కోసం వెతుకుతున్నారు కదా, వాళ్ళకి కాల్ చేసి చెప్తే ఒక పని అయిపోద్ది. సరే, ఈ ఫైల్ మన ఒక్క నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? సార్, నా పేరు రంగా. ఏం కావాలి? నాకేం వద్దు, కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్దామని మీకు ఫోన్ చేశాను. ఏం ఇన్ఫర్మేషన్? మీరు విహారీ ముందు అంబికని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చాలా కాలం నుంచి మీరు ట్రై చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈరోజు విహారీ ఆఫీస్కి వచ్చాడు, అంబిక కూడా ఆఫీస్లోనే ఉంది. మీరు వెంటనే ఆఫీస్కి వచ్చారంటే విహారీ ముందే అంబిక పరువు తీయొచ్చు. నిజమే చెప్తున్నావా? అసలు నువ్వెవరు? నేనెవరో తర్వాత. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే బయలుదేరుతాను. అంబిక, ఇక నీ స్టోరీ ముగుస్తుంది. రేయ్, అంబిక వాళ్ళు దొరికారంట, వాళ్ళ ఆఫీస్కి వెళ్దాం పదా. సహస్రమ్మ, మా అబ్బాయి పెళ్లి పెద్దమ్మ గుళ్ళో చెయ్యాలని మొక్కుకున్నాం. మీకేమీ అభ్యంతరం లేకపోతే పెళ్లి గుళ్ళో పెట్టుకోవచ్చా? మీరు పెళ్లి ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒక మంచి అమ్మాయిని మీ అబ్బాయికి చూపిస్తానని మాటిచ్చాను, చూపించాను. ఇక అమ్మాయిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అమ్మాయి నాకు బాగా నచ్చింది మేడం. నేను మరీ కోట్లో రానిలా చూసుకోలేకపోవచ్చు, కానీ నాకున్నంతలో తనని నేను గొప్పగానే చూసుకుంటాను. దట్స్ గ్రేట్. అన్నీ కలిసొచ్చినప్పుడే అసలు కార్యం ముగించేయాలి అన్నట్టు అందరికీ ఓకే అయినప్పుడు ఇంకా ఆలోచించడం ఎందుకు? ఆ నిశ్చయితాంబూలాలు కూడా మార్చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. మీరు అవునన్నాక మేము కాదనగలమా మేడం? మీరన్నట్టే కానిద్దాం. అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైనప్పుడు ఇంకెందుకు ఆలోచించడం? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నా కారణాలు నాకున్నాయి, నా పరిస్థితులు నాకున్నాయి. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటా కారణాలు, ఏంటా పరిస్థితులు?
ఒకరితో కలిసి జీవించడానికి 3 ముళ్ళు 4 అక్షింతలు 7 అడుగులు ఉంటే సరిపోవు. కలకాలం ఆ మనిషితో జీవించాలి అనే ఆశ మనసులో ఉండాలి. అది లేనప్పుడు ఎన్ని వేద మంత్రాల మధ్య పెళ్ళైనా ఆ పెళ్లికి అర్థం ఉండదు. అబ్బో, పెద్ద పెద్ద మాటలు బాగానే మాట్లాడుతున్నావు. ఈ సినిమా డైలాగులన్నీ ఇంకెక్కడైనా వేసుకో, ఇక్కడ కాదు. చూడు లక్ష్మి, నువ్వు ఒంటరిగా ఓణీలు ఎగరేసుకుంటూ ఈ ఇంట్లో అటు ఇటు తిరుగుతానంటే నేనొప్పుకోను. నిన్ను జీవితాంతం ఈ ఇంట్లో ఉంచుకోవడానికి, నిన్ను పోషించడానికి నీకు మాకు ఏమైనా రక్త సంబంధం ఉందా? లేకపోతే ఇంకేమైనా వీడిపోని బంధం ఉందా? ఏమీ లేని ఒక అనాథలా ఈ ఇంట్లోకొచ్చావు. అలాంటి నీకు అన్ని బంధాలు ఇచ్చి పంపిస్తాము అంటే ఎందుకే ఏడుస్తున్నావు? అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. లక్ష్మి, నీకెవరూ లేరన్నావు, ఎక్కడా ఉండటానికి ఆశ్రయం కూడా లేదని బాధపడ్డావు. అలాంటిది ఇప్పుడు శాస్త్ర వాళ్ళు నీకొక మంచి సంబంధం తీసుకొచ్చి నిన్నొక మంచి ఇంటికి కోడలుగా పంపిస్తుంటే ఎందుకు కాదంటున్నావు? ఏ ఒక అనాథలాగా జీవితం గడిపేయాలనుకుంటున్నావా? నీకంటూ ఎలాంటి బంధాలు కావాలని నువ్వు కోరుకోవట్లేదా? చూడు లక్ష్మి, ఆడదన్నాక ఒక మగతోడు కావాలి. ఒక మగాడితో జీవితాంతం ఒక అందమైన బంధం ఏర్పరచుకోవాలి. అప్పుడే ఈ జీవితానికి అర్థం ఉంటుంది. ఎన్నాళ్ళిలా ఈ ఇంట్లో పని మనిషిలా పనులు చేసుకుంటూ కూర్చుంటావు. అతను నిన్ను నెత్తిన పెట్టుకుని పోషిస్తా అంటున్నాడు. అతనికున్న స్థాయిలో నిన్ను గొప్పగా చూసుకుంటానని మాట కూడా ఇస్తున్నాడు. ఇలాంటి మంచి సంబంధం నువ్వెందుకు కాదంటున్నావో మాకైతే అర్థం కావట్లేదు. వసుధ, దాన్ని బ్రతిమలుతున్నావేంటి? ఇలాంటి వాళ్ళకి ఒక మంచి మాట చెప్తే అర్థం కాదు. ఒక మంచి దారి చూపిస్తే దానిలోకి వెళ్ళాలనిపించదు. మనం చేసేది మంచి పనైనప్పుడు వాళ్ళ ముక్కు పిండైనా సరే కూర్చోబెట్టి జరిపించాలి. ఈ లక్ష్మికి ఎంత మేలు చేస్తున్నావో దీనికి అర్థం కావట్లేదు. ఇక దీంతో చర్చలాపేసి నిశ్చయితాంబూలాలు తీసుకోవడానికి ఏర్పాట్లు చెయ్యి. శాస్త్ర, పంతులు గారిని రమ్మని ఫోన్ చెయ్యి. నేను ఆల్రెడీ ఫోన్ చేశానమ్మా, ఆయన దారిలోనే ఉన్నారంట. బిజినెస్ స్టార్ట్ చేయడం గొప్ప విషయం కాదు. కష్టపడి దాన్ని డెవలప్ చేయడం, మన బిజినెస్తో ఎంతోమందికి ఆపర్చునిటీ ఇవ్వడం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఇది గొప్ప విషయం. బిజినెస్ మీరు చేయాలన్న ఆలోచన ఈజ్ ఫైన్, ఇట్స్ ఓకే. కానీ దానికి మీరు అందరూ చాలా ఎక్సర్సైజ్ చేయాలి. అసలు ఫస్ట్ మీరు అందరూ ఏం చేయాలంటే, వేడి చేస్తున్నాడేంటి? ఎక్స్క్యూజ్ మీ విహారీ. యా, ఇట్స్ ఓకే. హలో. ఒరే సుభాష్, కొంప మునిగిందిరా. ఏమైందిరా? ఆ దామోదర్ వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ ఇప్పుడు విహారీ గారు ఆఫీస్లోనే ఉన్నారని తెలిసిపోయింది. అలాగే అంబిక గారు కూడా ఆఫీస్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకెలా తెలిసిందిరా? అదంతా నాకు తెలీదురా, కానీ ఇమ్మీడియట్గా దామోదర్ వాళ్ళు తాడోపడో తేల్చుకోవడానికి ఆఫీస్కి బయలుదేరుతున్నారంట. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు చెప్తే జాగ్రత్త పడతావని ఫోన్ చేశాను. సరే ఉంటాను, జాగ్రత్త. సరే సరే.
సుభాష్ నాకు కాల్ చేస్తున్నాడేంటి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా. అత్తయ్య ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, సీ యూ. గైస్, మెయిన్గా మీ ఫోకస్ అంతా మీరు చేసే ప్రాజెక్ట్ మీదే ఉండాలి.